పురాణాల ప్రకారం నందూరు గ్రామానికి చెందిన కేశవయ్య అనే బ్రాహ్మణుడు నిస్సంతానంగా ఉండేవాడు. ఆయన తన మేనల్లుడు గోవిందుడు కలిసి కాశీలోని భావనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాడు. అక్కడ కేశవయ్య గోవిందుడితో ఒక వాగ్దానం చేశాడు. నాకు కూతురు పుడితే నీకే ఇస్తాను అని. గోవిందుడు తెలివిగా కాశీనారాయణుడిని, గంగానదిని, తీరంలో ఉన్న చెట్లను సాక్షులుగా పిలిచాడు. వారు పొన్నూరు తిరిగి వచ్చాక కేశవయ్యకు అక్కలక్ష్మి అనే కూతురు జన్మించింది. కాని ఆమె వయసు వచ్చినప్పుడు కేశవయ్య తన వాగ్దానాన్ని నిరాకరించాడు. గోవిందుడు సాక్ష్యం కోసం తిరిగి కాశీకి వెళ్ళి నారాయణుడిని ప్రార్థించాడు. ప్రభువు గోవిందుడితో పాటు పొన్నూరుకు వస్తామని, కానీ వెనక్కి తిరిగి చూడకూడదని హెచ్చరించాడు. పొన్నూరు సమీపానికి చేరుకున్నప్పుడు గోవిందుడు సహనం కోల్పోయి వెనక్కి చూశాడు. అప్పుడే స్వామి అక్కడే శిలారూపంలో ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఆయన సాక్షి భావనారాయణుడు అనే పేరు పొందాడు. సాక్ష్యంగా వచ్చిన దేవుడు.